నమస్కారం గురుగారు. హార్దిక నమస్కారం అండి. గురుగారు, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మనం ధనుసు రాశి కనుక చూసుకుంటే ఒక సాధారణంగా ఉండే హోల్ ఇయర్ అని మనం చెప్పుకోవాలి. అయితే కొన్ని ఛాలెంజెస్ కూడా ఫస్ట్ ఇయర్లో వీళ్ళకి కొంచెం సాధారణంగా ఉంటుంది. రెండు వీళ్ళకి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి అర్ధ అష్టమ శని కూడా స్టార్ట్ అవ్వబోతుందండి. అర్ధ అష్టమ శని స్టార్ట్ అయినా బట్ వేరే గ్రహాలు కొంచెం వీళ్ళకి అనుకూలంగా ఉండటంతో ఆ అర్ధాష్టమ శని నుంచి వచ్చే బాధలు చాలా తక్కువగా ఉంటాయి. బట్ ఎందుకైనా ప్రికాషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే ధనుసు రాశి వారికి ఇందులో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం, ఇవంతా మనకి ధనుసు రాశి కింద వస్తాయి. వీళ్ళకి పేరు బలం గట్టి మనం కనుక చూసుకుంటే ఏ, యో, బా, బీ, భూ, దా, భా, దా, భే, ఈ అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా మనకి ధనుసు రాశి కింద వస్తాయండి. సో మనకి ఇందులో ఆదాయం రాజ్య పూజ్యాలు కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్య పూజ్యం 1, అవమానం 2. సో ఒక రకంగా చూసుకుంటే మీకు ఈ ఫిగర్స్ మనకేం తెలుస్తున్నట్టు ఆదాయం తక్కువగా ఉండి వ్యయం చాలా ఎక్కువగా ఉండి, అంటే ఖర్చులు ధనం ప్రవాహం అవుట్ గోయింగ్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంతేకాకుండా రాజ్య పూజ్యం 1, వీళ్ళకి అవమానించే వాళ్ళు 2 ఉంటారనమాట. అంటే డబల్ ఎక్కువగా వీళ్ళని అవమానించే వాళ్ళు ఉంటారు. ధనం కూడాను వీళ్ళకి చాలా ఎక్కువగా బయటకు పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఒక రకంగా ఈ ఫిగర్స్ వీళ్ళకి అంత అనుకూలంగా లేవు అని మనకు చెప్పాలి. బట్ వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి. మెయిన్ ఏంటంటే గ్రహస్థితి వీళ్ళకి 4వ ఇంట్లో శని ఎంటర్ అవుతున్నారండి. ఇది మనకి అర్ధాష్టమ శని అంటారు. గురువు వీళ్ళకి మిథున రాశిలో ఉన్నారు, రాహు కుంభరాశిలోను, కేతు వచ్చేటప్పటికి వీళ్ళకి సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితి కనుక శని 4వ ఇంట్లో, గురువు వచ్చేటప్పటికి 7వ ఇంట్లో ఇది శుభము, తర్వాత రాహు 3వ ఇంట్లో ఇది శుభం, కేతు 9వ ఇంట్లో కూడా ఇది కూడా శుభం అండి. అయితే వీళ్ళకి 4 ముఖ్యమైన గ్రహాల్లో ఒక్క శని తప్ప మిగతా గ్రహాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి ఫస్ట్ ఇయర్ అనమాట. అందుకని వీళ్ళకి అర్ధాష్టమ శని 2.5 సంవత్సరం ఉండబోతుంది. ఈ 2.5 సంవత్సరంలో బట్ శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ పేరు తగిన విధంగా ఫస్ట్ ఇయర్ చాలా అంత అర్ధాష్టమ శని యొక్క ప్రభావానికి వీళ్ళు గురుగారు అనమాట. అది మనకి డీటెయిల్స్ కనుక చూసుకుంటే గురువు ఏమని చెప్తారంటే మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారంలో స్త్రీ స్వబంధు సుఖచ్యుతి అంటే ఫస్ట్ ఇంట్లో అర్ధాష్టమ శనిలో జనరల్గా జరిగేది ఏమంటారండి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఏంటంటే మనకి ఒక చిన్న మొక్కలో సంస్కృతంలో చెప్తారు ఏమంటే స్త్రీ బంధు అర్ధ సుఖ చ్యుతి అంటే ఈ సెంటెన్స్లో అన్నీ స్త్రీ అంటే లేడీస్, ఆర్ జెంట్స్ అయితేనేమో లేడీస్, లేడీస్ అయితే జెంట్స్. స్త్రీ బంధు అంటే బంధువులు, అర్ధ అంటే ధనము, సుఖం అంటే కంఫర్ట్, చ్యుతి అంటే పోగొట్టుకోవటం. సో ఈ 4-5 లైన్లో మొత్తం పెట్టారు స్త్రీ బంధ్వార్ధ సుఖ చ్యుతి. ఇంకేముంటుందండి అందులో? జనరల్గా మనిషికి కావాల్సింది అయ్యే కదా. ఇందులో ధనం ఉంది, ఇందులో సుఖం ఉంది, ఇందులో బంధువులు ఉన్నారు. ఈ ఒక్కొక్క లెటరు సుఖం అంటే కంఫర్ట్ 2 వర్డ్స్లో వెళ్ళిపోయింది. బంధువార్ధ అంటే బంధువులు అర్థం అయిపోతుంది. తర్వాత స్త్రీ, ఇవన్నీ వీళ్ళకి అర్ధాష్టమ శనిలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. అందుకని శని అర్ధాష్టమ 4వ ఇంట్లో చాలా పవర్ఫుల్గా ఉంటాడండి. ఈయనకి ఇంపాక్ట్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ లైన్లో ఏమో ఉన్నాయో అవన్నీ వాళ్ళకి జరుగుతాయండి. నాకు తెలిసిన వాళ్ళు 75 ఇయర్స్ ఓల్డ్ కప్పులు అప్లైడ్ డైవర్స్ అండి. 75 ఇయర్స్లో 75 ఇయర్స్లో డైవర్స్కి అప్లై చేశారండి. వాళ్ళు రిటైర్డ్, సమ్ హై ప్రొఫైల్, సమ్ డిస్టర్బెన్స్ వాళ్ళ ఇంట్లో. చూడండి ఈ ఏజ్లో వాళ్ళకి డైవర్స్ అండి. అలానే ఫ్యామిలీలో చాలా స్ట్రెస్ ఉంటుంది. తర్వాత పర్టికులర్గా లేడీస్కి చాలా ఎక్కువగా, ఎందుకంటే వాళ్ళకి ఇల్లు చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా అంటే బయట తిరగటానికంటే కూడా ఇంట్లో ఉండటానికి లేడీస్ అంతా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని వీళ్ళు ఆ ఇంట్లో శని 4వ ఇంట్లో ఉండటంతో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారండి. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తాయి. నేను మీకు 10 కాల్స్లో 2 ఇందులో కూడా వస్తాయన్నమాట. 2 వచ్చేటప్పటికి నాకు ఒక 3-4 కాల్స్ ఏళ్ళనాటి శని బాధపడే వాళ్ళు ఉంటారు. అష్టమ శనిలో ఒక 2, తర్వాత అర్ధాష్టమ శనిలో ఒక 2 పడుతూ ఉంటారండి. అంటే ఏమవుతుందంటే 5 రాసుల నుంచి ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి నాకు అనమాట. అందుకని ఈ కాల్స్లో వచ్చేవాళ్ళు కూడా ఇష్యూస్ ఉంటుంది. ఒకటి ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సీరియస్ గొడవలు ఉండటం, బంధువులతో గొడవలు ఉండటము, ధనం విపరీతంగా నాశనం అవ్వటం, కంఫర్ట్ ఉండదండి. సుఖం అంటారు కదండి, సుఖం అనేది వీళ్ళకి ఉండదనమాట. చ్యుతి అంటే ఇవన్నీ కోల్పోతారనమాట. తర్వాత మనకి గురువు భోగాన్ చక్కగా ప్లేజర్స్, ఎంటర్టైన్మెంట్స్ ఇవన్నీ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే వీళ్ళకి వేద అన్న ఉండటం వల్ల అవి వీళ్ళకి ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవ్వరండి. గురువు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. అయితే వీళ్ళకి 3rd హౌస్లో రాహు ఉండటం వల్ల స్వం అంటే గెయిన్ ఆఫ్ మనీ, తర్వాత కేతు 9th హౌస్లో ఉండటం వల్ల
వీళ్ళకి కొంచెం ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండేసి బట్ కొంచెము పాప పనులు చేయాలన్న ఆలోచన కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మనకి సూక్ష్మంగా హోల్ ఇయర్ ఎలా ఉండబోతుంది. మనము డీటెయిల్డ్ కనుక చూసుకుంటే వీళ్ళకి 4వ ఇంట్లో శని ఉండటం వల్ల దీన్ని అర్ధాష్టమ శని అంటారు. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ రాశి వాళ్ళు అర్ధాష్టమ శని ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే వృశ్చిక రాశి వాళ్ళని, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని ఒక 4-5 కలిసి ఏమంటే లాస్ట్ 2 years మీకు ఎలా ఉంది, ఆర్థికంగా బాగుందా, రిలేషన్షిప్స్ అవన్నీ బాగున్నాయా, ఎలా ఉంది ఏంటి ఒక ఫీడ్బ్యాక్ అలాగా తీసుకొని ఈ గ్రూప్లో షేర్లో కనుక చాట్ చేస్తే అందరికీ యూజ్ అవుతుందండి. ఇది ఎందుకంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే సహనావవతు సహనో భునక్తు సహవీర్యం కరవావహే అంటారు. అంటే మన ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి షేర్ చేస్తే అది వాళ్ళకి లెసన్స్ అవుతాయి వాళ్ళది. అందుకనే కదండి మనం ఈచ్ అదర్ నేర్చుకోవాలంటారు అనమాట. అందుకని ఈ రాశి వాళ్ళు ఒక చిన్న రీసెర్చ్ లాగా చేసి వృశ్చిక రాశి వాళ్ళని ఒక 4 దగ్గర పట్టుకొని వాళ్ళు తెలిసిన బంధువులు ఉంటే పండుకొని రియల్ టైంలో ఏం జరిగిందో ఆ కేసులు తీసుకొని ఈ చార్ట్లో పెడితే ఇది వినే వాళ్ళకి ప్లస్ చూసుకునే వాళ్ళకి కూడా చదువుకొని జాగ్రత్త పడతారండి. ఇది నాకైతే క్రెడెన్షియల్స్ రావాలని కాదు. ఓకే, నేను జ్యోతిష శాస్త్రం ఎందుకు నేర్చుకున్నామంటే జనాలకి హెల్ప్ చేయడానికి. ఈ మనకి మహర్షులు ఇచ్చిన ఈ గొప్ప జ్ఞానాన్ని వేరే వాళ్ళకి పంచుకుంటే ఇది ఎందుకు మహర్షులు మనకి ఇచ్చారు, మన లైఫ్ అనేది బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఆనందంగా ఉండాలని ఉద్దేశంతో ఇచ్చారు. కాబట్టి అదే ఉద్దేశంతో వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుట్ చేయడానికి నేను ముందుకు వచ్చాను. బట్ మీ వంతు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక్కొని ఇందులో కనుక వాళ్ళ బంధువులు కానీ తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ పెడితే అది చూసి ఇలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అని తెలుసుకొని వాళ్ళు జాగ్రత్త పడతారండి. అలా జాగ్రత్త పడితే ఆ పుణ్యం మనకే వస్తుంది. ఎవరైతే కామెంట్ పెడతారో వాళ్ళకి ఆ పుణ్యం వస్తుందండి. ఎందుకంటే మంచిని ఎంకరేజ్ చేస్తే మంచి తిరిగి వస్తుందండి. సో వీళ్ళకి ఏం చెప్తారు మనకి ఇప్పుడు చెప్పుకున్న వాటితో పాటు ఇంకా ఎడిషనల్గా ఏముంటాయండి. ఇది 6th house 1st houseని కూడా చూడటం వల్ల వీళ్ళకి వాతకోళ అంటే గ్యాస్ట్రైటిస్, సీరియస్ గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనక్లేశ మనస్సులో అమితమైన బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయపడుతూ ఉంటారు. స్వస్థాన హాని కృత్ వాళ్ళు కనుక చాలామంది జాబులు పోయిన వాళ్ళు ఉన్నారండి. 18 years ఒక అతను ఇండియా నుంచి US వెళ్ళిపోయేసి అక్కడ సీనియర్ మేనేజర్గా ఉండి 18 years తర్వాత ఫస్ట్ టైం అతను బెంచ్ మీదకి వెళ్ళాడు, ఫైర్ అయ్యారండి. ఏంటంటే 18 yearsలో ఆయన షాక్ అనమాట. నా లైఫ్లో నేను ఇప్పుడు వెనక్కి తిరిగి చూడలేదండి, ఇప్పుడు నేను వెనక్కి తిరిగి వస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇట్లాంటి స్వస్థాన నాశనం కృతి అంటే ఇది హాని, అప్పటిదాకా ఉన్న పొజిషన్ అంతా పోతుందండి. అంతేకాకుండా ప్రసూతి దేహ పీడాంచ అఫ్కోర్స్ ఇంట్లో కనుక మనకి ఏం చెప్తారంటేనండి ఇంటి అందు ఏదైనా పిల్లలు పుట్టడం కానీ ఇలాంటి జరిగేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దేహ పీడం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందాక మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్తో పాటు ఎడిషనల్గా వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశము, లాస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి 6th house దృష్టి ఉండటం వల్ల అర్ధాష్టమ శని ఉన్నా కానీ ఎనిమిది శత్రువులు వీళ్ళు ఏం చేయరండి. అంటే వీళ్ళకి శత్రు బాధ ఉంటుంది కానీ శత్రువులు ఫైనల్గా అయితే ఏమీ చేయలేరు. వీళ్ళని ధన ప్రవాహం ఉంటుంది, ఓవరాల్గా సక్సెస్ ఉంటుంది. అర్ధాష్టమ శనిలో మేజర్ ప్రాబ్లం అర్ధాష్టమ శనిలో కూడా వెళ్లే ముందు మంచి చేసి వెళ్తాడా గురుగారు? వెళ్తారండి. అంటే ఈ ప్రాబ్లమ్స్ బయటపడిపోతారు. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఓవరాల్గా సక్సెస్ ఉంటుంది, ఫెయిల్ అయితే అవరు కానీ చాలా విపరీతంగా ఇబ్బంది పడేస్తే సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. మనకి గురు అయితే ఈ అర్ధాష్టమ శని ఎలా ఉంటే గురువు వచ్చేటప్పుడు వీళ్ళకి 11th house 3rd house తన ఉన్న స్థితిని చాలా బాగుంది అంటే గురువు అనుకూలంగా ఉన్నారు. అందుకని ఏంటంటే అర్ధాష్టమ శని వీళ్ళకి 2.5 సంవత్సరం ఉంటే ఫస్ట్ 1 year వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అంటే ఆ యొక్క శని యొక్క పెట్టే బాధల నుంచి చాలా ఉపశమనం వస్తుందన్నమాట. అంటే ఉన్నా కానీ అంత ఇబ్బంది పడరు. అయితే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ప్రికాషన్స్గా ముందు జాగ్రత్తగా తెలుసుకొని ఉండి అలర్ట్గా ఉండడం చాలా మంచిది. అయితే వీళ్ళకి గురువు 7th house ఉండేది ఏమవుతుందంటే రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్య, గాత్ర పోషణం, అభిష్ట కార్య సిద్ధి సప్తమస్తే భవేద్ గురువు అని చెప్తారన్నమాట. గురువు కనుక 7వ ఇంట్లో అంటే ఏమవుతుంది, రాజదర్శనం వీళ్ళు హైఫై అఫీషియల్స్ని కలవటం, సీనియర్స్ని కలవటం అవన్నీ చేస్తూ ఉంటారు. ఆరోగ్యం హెల్త్గా ఉంటారు. గాంభీర్య, గాత్ర పోషణం అంటే ఇలా బాడీ లాంగ్వేజ్ చాలా నీట్గా స్టిఫ్గా స్టైలిష్గా ఉంటారు అనమాట మనుషులు. అంతేకాకుండా ఇష్టకార్య సిద్ధి అన్ని పనుల్లో అనుకున్న విధంగా అనుకున్నట్టు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళకి 11th house దృష్టి ఉండటం వల్ల ధన ప్రవాహం చాలా బాగుంటుంది. 3వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల బ్రదర్స్ నుంచి సిస్టర్స్ నుంచి సపోర్ట్ అంతా వస్తుంది. ఒక రకంగా వీళ్ళకి గురువు చాలా మంచి యోగ్యతను తీసుకొస్తున్నాడు. కుటుంబం ప్రకారంగా, బ్రదర్స్ ప్రకారంగా, ధన ప్రకారంగా ఓవరాల్గా తను ఉన్న స్థితిని చాలా బాగుంది. అయితే ఏలినాటి శని, అర్ధాష్టమ శని తీసుకొచ్చే బాధల నుంచి ఈయన చాలా వరకు ఉపశమనం ఇస్తారు. వీళ్ళకి ఇంకొక అదృష్టం ఏమంటే 3rd house రాహు ఉన్నారండి. రాహు కూడా చాలా మంచి యోగ్యతను ఇస్తారండి. వీళ్ళకి 3rd house రాహు ఉంటే ఏమవుతుందంటే
ఇది ఏమని చెప్తారంటేనండి, థర్డ్ హౌస్లో రాహు ఉంటే ధైర్య సాహసాలు చాలా పరాక్రమంగా ఉంటాయి, బాగుంటుంది, అనుకోకుండా సుఖాలు కలుగుతాయి. అంటే రాహు ఏమవుతుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి అట్లానే కష్టాలు కూడా అలానే ఉంటాయి. కష్టాలు సుఖం అంటే మిక్స్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు పొరుగు పోవటం, కొన్నిసార్లు బాగుంటాం, కొన్నిసార్లు విజయం సాధించడం. రాహు థర్డ్ హౌస్లో యూజువల్గా చాలా యోగ్యతని ఇస్తాడండి. మనకి గోచార రీతిలో పర్టికులర్గా వాళ్ళకున్న టాలెంట్ కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి, షార్ట్ ట్రావెల్ చేయటం, తర్వాత మనకేం చెప్తారు, వాళ్ళకున్న శౌర్యం, వీర్యం, పరాక్రమం అంటారు కదండి, రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండి, ఒక రకంగా ఈ ఏలినాటి శనిలో రాహు వాళ్ళకి రిస్క్ టేకింగ్ ఎబిలిటీని పెంచుతూ ఉంటాడండి. అందుకని వీళ్ళు చాలా కాషియస్గా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ కావకుండా రియల్గా ప్రాక్టికల్గా చేయగలిగే పనులే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే చాలా బాగుంటుంది. గురుగారు, మరి దీంట్లో కుటుంబ వ్యవహారాలు ఎలా ఉన్నాయి గురుగారు? కుటుంబ వ్యవహారాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4వ హౌసే కుటుంబం అండి. అందులో మనకి చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కుటుంబంలోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. భార్యాభర్తల మధ్య చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఇంటి విషయాల్లో ఏ విషయంలోనూ బాగుండదు వీళ్ళకి. పిల్లల విషయాల్లో కూడా అండి. ఎందుకంటే గురువు ఉండటం వల్ల, గురువుకి అనుకూలంగా ఉండటం వల్ల ఒక రకంగా పిల్లలకైతే బాగుంటుంది. పెళ్లి కాని వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్లి కాని వాళ్ళకి చాలా అనుకూలం అండి. పెళ్లి కాని వాళ్ళకి 7th హౌస్లో జూపిటర్ ఉండటం వల్ల, గురువు బలం వీళ్ళకి ఉండటం వల్ల పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే అవకాశం చాలా కలిసి వస్తాయండి. సంతానం మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. సంతానానికి అయితే అంత పెద్ద ప్రాబ్లం ఏమీ లేదండి, గురువు అనుకూలంగా ఉండటంతో. కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఏమన్నా పరిష్కారం అయ్యే మార్గం? కోర్టు సమస్యలు కనుక వస్తే వీళ్ళకి అర్ధాష్టమ శని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఏం చెప్తారంటే, ఫస్ట్ శత్రువులకి వీళ్ళ దగ్గరికి అయితే రారండి, అది ఒక అడ్వాంటేజ్. రెండోది 8th హౌస్కి సంబంధించి, తర్వాత శనికి సంబంధించిన విషయాలు కనుక చూస్తే కోర్టు వ్యవహారాలు చాలా మందకొండిగా ఉంటాయి. వీళ్ళకి అనుకూలంగా రావడానికి చాలా టైం పడుతుంది, చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఆరోగ్యం సరిగా ఉండదండి వీళ్ళకి. అర్ధాష్టమ శని కాబట్టి చాలా విషయాల్లో హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. దేహ పీడం, వీళ్ళ శరీరమే వీళ్ళని పీడిస్తూ ఉంటుంది. ఏదో ఒక రుగ్మతలో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసులు ఇందాక అడిగిన విధంగా చూసుకుంటే యాక్చువల్ కోర్టుకి వెళ్ళకుండా ఉంటే బెటర్. చాలా టఫ్తో కూడుకొని గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందండి. విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానివ్వండి, విదేశీ ప్రయాణాలు చేసుకునే వాళ్ళకి కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కేతు 9th హౌస్లో ఉండటం ద్వారా వీళ్ళకి కొంచెం అబ్స్ట్రక్షన్స్ తోటి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే రాహు కేతులు ప్రమోట్ టు ఫారిన్ స్టే, ఫారిన్లో ఉండటానికి, లాంగ్ ట్రావెల్ చేయడానికి, దూర ప్రయాణాలు చేయడానికి, తీర్థయాత్రలు చేయడానికి, ఇలాంటి చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి జాగ్రత్తతో కలిసి జాగ్రత్తగా ఏమంటారు ముందుకెళ్ళాలన్నమాట. పర్టికులర్గా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్, రెండోది అనుకున్న పనులు పోయే అవకాశం, మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నట్టుండి ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంది. బేసికలీ ఈ విషయాల్లో కేర్గా, అంటే ఫ్యామిలీలో రిలేషన్షిప్ చాలా హోలిస్టిక్గా మెయింటైన్ చేయాలి. ఏమవుతుందంటేనండి, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తే జెంట్స్ బయటకు వెళ్తారండి. అది ఇంకొక దానికి దారితీసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి పర్టికులర్గా లేడీస్ ఇంటికి సంబంధించిన విషయం వాళ్ళకి పై చేయి ఉంటుందండి సహజంగా. వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంట్లో ఎక్కువ ఉంటుంది, అది న్యాచురల్ అనమాట. వీళ్ళు ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడంలో అర్థం చేసుకోవాలి. అందుకని మనకి ఏం చెప్తారంటే, జ్యోతిష శాస్త్రం ఎక్కువగా ఎవరు తెలుసుకోవాలంటే ఇంట్లో లేడీస్ తెలుసుకోవాలండి. నేను అదే మొదట్లో చెప్పాను అనమాట. ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలండి, ప్రతి ఇంట్లో ఒక వాస్తు పండితుడు తెలిసిన వాళ్ళు ఉండాలండి, వాటిలో పెద్దవాళ్ళు. అందుకని ఉగాది పండుగ కూడా మనం వెళ్ళిపోయి టెంపుల్ కుటుంబ సమేతంగా కూర్చొని ఇవన్నీ వినాలి, తెలుసుకుంటారు. ఓకే, మనకి ఇది ప్రాబ్లబోతుంది, ఇది ఎలా ఉంటుంది, ఎనలైజ్ చేసుకోవాలి సిచ్యువేషన్. అట్లానే పర్టికులర్గా అర్ధాష్టమ శని ఎక్కువ లేడీస్నే బాధ పెడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండటం వల్ల ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉండటం వల్ల అయితేనేమో వాళ్ళకి ఎక్కువ పిల్లలతో కానివ్వండి, న్యూరిష్మెంట్, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండేవి. కాబట్టి వీళ్ళ డిస్టర్బ్ ద హోల్ ఫ్యామిలీస్ బ్రేక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత. మనకేమంటారంటేనండి, గృహస్థాశ్రమానికి ఆధారభూతం స్త్రీలు అని చెప్తారు, పురుషుడు అని చెప్పాలి. మన గ్రంథాల్లో 4 రకాల ధర్మాలు ఉంటాయండి. గృహస్థ, బ్రహ్మచర్య, తర్వాత వనప్రస్థ, తర్వాత చెప్పటికి మనకేమంటారు సన్యాస.
ఇలా 4 రకాల ధర్మాలు ఉంటాయి. ఇందులో గృహస్థు ధర్మము ఈ మిగతా మూడిటికి ఆధారం. ఎందుకంటే ఒక సన్యాసి వచ్చినా కానివ్వండి, గృహం నుంచి ఒక బ్రహ్మచారి వచ్చినా, అక్కడ వనప్రస్థాసం కొంతకాలం అయిపోయిన తర్వాత మనం బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అది వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్యామిలీ నుంచి వచ్చారు. బట్ ఈ ఫ్యామిలీలో మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు అంటే స్త్రీలు అని చెప్పారు. అందుకని స్త్రీలకి చాలా విషయాలు ఎక్సెప్షన్స్ ఇచ్చారండి. మన వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము లేడీస్ మేము ఎందుకు చేయకూడదు అలా ఆ యాంగిల్లో తీసుకొని వెళ్ళిపోయారు. యాక్చువల్గా హోల్ సినారీ అంతా ఉల్టా చేసేసారు. అది వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అనమాట. అంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ ప్యూర్గా అర్థం చేసుకోలేదన్నమాట. అందుకని చాలా విషయాలు ఎక్సెప్షన్స్ ఇచ్చేసారు లేడీస్కి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ బండిల్డ్ విత్ న్యూరిష్మెంట్ ఆఫ్ ది హస్బెండ్, చిల్డ్రన్, ఇంట్లో మళ్ళీ పెద్దవాళ్ళు ఉంటారు, ఒక్కొక్కళ్ళ పనితో వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ కనెక్ట్ చేసి బాండింగ్ ఒక స్త్రీలో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ దే ఆర్ ఇన్ ద హోలిస్టిక్ ఏమంటారు యజ్ఞం. ఓకే, ఆ తపో యజ్ఞంలో వాళ్ళు ఉంటారు. దాన్ని ఒక యజ్ఞంగా భావించి వాళ్ళకి ఎక్సెప్షన్స్ ఇచ్చేసారు. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఆ ఎక్సెప్షన్స్ని ఇది వేరే విధంగా చేసేసారు. అది వెరీ సాడ్ అనమాట. నేను ఒకసారి ఫీల్ అయిపోతుంటాను ఈ సోషల్ మీడియాలో చూసి, మేము అది ఎందుకు చేయకూడదు, మీరు ఇది ఎందుకు చేయకూడదు, మేము ఇలా ఎందుకు అలా, ఎందుకంటే ఇదేంటి అంత లాజికల్గా మాట్లాడతారు. అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ వేరండి. దే గివెన్ రిలాక్సేషన్ ఫర్ ది గుడ్, ఫర్ ది నోబుల్ కాజ్. బట్ ఇదే పెద్ద పాపంలాగా అనుకుంటూ ఉన్నారు. బట్ ఎనీవే ఇక్కడ మీనింగ్ అర్ధాష్టంశని లేడీస్కి చాలా సీరియస్గా ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళు చాలా పేషెన్స్ ఇవ్వండి, హోల్ ఫ్యామిలీ వాళ్ళ మీద డిస్టర్బ్ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ హస్బెండ్కి ఉన్నా కానీ గివ్ ది స్పేస్ అండి. ఆ స్పేస్ కొన్నిసార్లు మిస్టేక్లు తెలియక చేస్తూ ఉంటాం కాబట్టి వాటిని టూ మచ్ పట్టుకోకుండా అది ఎక్కడ డైవర్స్ దాకా వెళ్ళిపోయేసి అటువంటి 75 yearsకి ఎవరైనా డైవర్స్ తీసుకుంటారండి. చూడండి, ఆ స్పేస్ దే కుడ్ నాట్ అడ్జస్ట్ అండి. అలాంటి లేకుండా చాలా జాగ్రత్తగా సహనంగా ఉంటే ఈరోజు ఇబ్బంది పెట్టిన శని రేపు సంతోషం పెడతాడండి. గురుగారు, మరి ఈ రాశి వారికి పరిహార మార్గాలు ఎలా ఉన్నాయి? వీళ్ళకి 2-3 పరిహారాలు చేసుకోవాలండి. ఫస్ట్ గురువుకి సంబంధించి ఎలాంటి పరిహారాలు అవసరం చాలా చక్కగా యోగ్యతనిస్తున్నారు. ఒక్కసారి ఏదైనా కనుక యోగా మెడిటేషన్ ప్రోగ్రామ్ చేస్తే గురువు ఇచ్చే ఓవర్ అంబిషన్స్ కంట్రోల్ అవుతుంది. ఎక్కువగా పరిహారాలు శనికి చేసుకోవాలండి. శనికి సంబంధించి పరిహారాలు చేసుకోవాలంటే సింపుల్ అండ్ ఈజీ అండ్ బ్యూటిఫుల్ మెథడ్ ఏంటంటే శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం భక్తిగా చదవాలి. హనుమాన్ చాలీసా వెరీ వెరీ పవర్ఫుల్ హనుమాన్ మంత్రం, అంతమించి మంత్రం ఏముండదు. బట్ దాన్ని ఎంత డివోషనల్గా చదువుతున్నాం అన్నది ఇంపార్టెంట్. తర్వాత శనికి తైలాభిషేకం అంటే చాలా చాలా ప్రీతి. మనకి శని త్రయోదశి వస్తుందండి. ప్రతిరోజు చెప్పిన అప్పుడు వాళ్ళకి నేను చాలామందికి అందరికి అదే చెప్తూ ఉంటాను. చాలామంది నాకు ఫోన్ చేసి మళ్ళీ చెప్తూ ఉంటారండి, ఆ మెంటల్ టెన్షన్స్ మాకు లేదండి. ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ మెంటల్లీ హౌ వీఆర్ ఫీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ₹1 పోయింది లైట్గా తీసుకోవచ్చు, ₹1 పోయింది అయ్యో నా ₹1 పోయిందని గుండెలు బాదుకోవచ్చు కదా, అవునా? అది ఎలా అంటే ఆ ఇంటెన్సిటీ ఉంటుంది, ఆ మైండ్ యొక్క ఇంటెన్సిటీ తగ్గించడానికి శనికి తైలాభిషేకం చాలా చాలా పని చేస్తుంది. ₹1 అయితే పోయింది, దట్ ఈశ్వర్ పోతుంది, బట్ మీరు ఎలా తీసుకుంటారు అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ పరిహారాలు యూజ్ అవుతాయి. మనకి శనికి పెట్టే ఒక తీవ్రత 70% మాత్రమే తగ్గించవచ్చు, 100% తగ్గించలేము. వీటికి ఒకటి శనికి తైలాభిషేకం ఇంపార్టెంట్ కాబట్టి శని మనకి నవగ్రహాల దగ్గర సూర్యుడికి బ్యాక్ సైడ్లో, సూర్యుడు మధ్యలో ఉంటాడు కదండి, బ్యాక్ సైడ్లో ఖచ్చితంగా శని యొక్క మూర్తి ఉంటారు. వెరీ ఈజీ టు రికగ్నైజ్. వాళ్ళకి ఒక 100 ml నువ్వుల నూనె, మంచి నువ్వుల నూనె, నిజమైన నువ్వుల నూనె తీసుకొని మనకి ఫేక్ అమ్ముతూ ఉంటాయి ఏదో, అది కాకుండా తీసుకొని ఆ మూర్తి పైనుంచి కిందకి ఆ నూనెతో పోసి అలానే ఒక 50 ml 50 గ్రాము నువ్వులు తీసుకొని ఒక గుప్పెడితెలా శని మూర్తికి అంతా పోసి ఆ తర్వాత మెడలో ఒక చిన్న నల్లటి గుడ్డ వస్త్రంలాగా సమర్పించి తమలపాకుల మీద ఒక్కలు ఆ పైన ఒక చిన్న బెల్లం ముక్క పెట్టేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతే సరిపోతుందండి. తైలాభిషేకం చాలా ప్రియుడు అనమాట. ఇవి మనం చేసుకుంటూ వీటితో పాటు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి ఖచ్చితంగా వెళ్ళమని చెప్తాను. ఎన్ని ఎక్కువ సార్లు అయితే అన్ని ఎక్కువ సార్లు. వీలైతే అక్కడ నడిచెక్కేసి అక్కడ ఒక రోజు నైట్ స్టే చేయగలిగితే ఆ యొక్క ఏమంటారంటే తీవ్రత తగ్గి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి సింపుల్గా చేసుకుంటే అండి. ఇంకా పెద్దగా వాళ్ళకి ఏదైనా ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక హోమాలు అవన్నీ చేసుకుంటే, జపాలు అవన్నీ చేయించుకోగలిగితే మనకి కనెక్ట్ అయితే మనకి గైడ్ చేస్తామండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఎవరికైతే ధనుస్సు రాశి వాళ్ళకి వీటి తీవ్రత అనేది, సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుందో వాళ్ళు హోమాలు ఇలాంటివన్నీ కూడా గురువుగారు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఎవరైతే చేయించుకోవాలనుకుంటారో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారికి కనెక్ట్ అయితే కనుక ఆయన గైడ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.